నేను చెప్పలేదు కదా, నన్ను ఎందుకు ఇలా చెప్పాలా? నీవు సంతోషించినప్పుడు ఇదంతా దేవునికి మహిమ. ఒక విషయం తెలుసా, ఎంత నిన్ను నిన్నెంత హల్లెలూయా అబద్ధమా నీ మీద అబద్ధలాడి చెడ్డ మాటలు పలికినప్పుడే నువ్వు పైకి వెళ్తుంటావు, నీకు దేవుడికి దగ్గర అవుతుంటావు. నీకు దేవుడి దగ్గర ఉన్నప్పుడు హల్లెలూయా దేవునికి ఇంకా మహిమగా కనబడతావు. హల్లెలూయా దేవుడి కలిగిన ఆస్వాదిస్తే మొదలు పెడతాడు. ఏం చేస్తాడు? చింతలన్నీ తీయేనమ్మా. పడండి. గోరి హల్లెలూయా. మన చింతలు అంటే ఏంటంట? మన చింతలని తీర్చేవాడు దేవుడే. నీ చింత తీర్చేవాడు దేవుడే. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారయ్యా? ఆమేన్. ఇదిగో చూసారా, ఇప్పుడు దేవుడు ఏమంటారు? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికము కలుగును. ఆమేన్. సంతోషించి ఆనందించాలన్నప్పుడు దేవుడు పరలోకమందు మన ఫలం అధికంగా అవుతుంది. హల్లెలూయా. నీ మీద చెడ్డ మాటలు పలికిని సంతోషమే, నీ మీద అబద్ధాలు పలికిని సంతోషమే. వాక్యం నెరవేరుతున్నది, జ్ఞాపకం చేసుకోండి. నీ మీద అబద్ధం ఆడుచున్నప్పుడు వాక్యం నెరవేరుతున్నది. నీవు ఆ పని చేయలేదు, ఆమె నీ మీద అనేక అబద్ధాలు ఆడుచున్నప్పుడు ఆ వాక్యం నీలో నెరవేర్చున్నది. నెరవేర్చినప్పుడు నీ ఫలము అధికమవుతుంది పరలోకములో. కొంతమంది వాక్యం నెరవేర్చినప్పుడు చింతిస్తుంటారు. వాక్యం నెరవేర్చినప్పుడు చింత ఎందుకు? వాక్యం నెరవేర్చినప్పుడు చింత ఎందుకు? చింత ఎందుకు? సంతోషించట. ఏం చేయాలా? నేను మాట పడాను ఈడ్చుకొని తీసుకెళ్ళాలి. ఎక్కడ? రోడ్డు దగ్గర ఈడ్చుకొని తీసుకెళ్ళాలా? మాట పడాను. బైబుల్లో చూడండి, ఈడ్చుకొని వెళ్తున్నారు.